మిషన్ కాకతీయను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంటే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. మిషన్ కాకతీయ థర్డ్ ఫేజ్ ప్రతిపాదనలు సరిగ్గా పంపని అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. 10 చెరువుల కంటే తక్కువ ప్రతిపాదనలు పంపిన అధికారులకు మెమోలు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు హరీష్ రావు. మూడో విడత మిషన్ కాకతీయ పనులపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ ఫేజ్ పనులను పూర్తి చేస్తున్న ఇరిగేషన్ శాఖ థర్డ్ ఫేజ్ పనుల కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించింది. అయితే మిషన్ కాకతీయ థర్డ్ ఫేజ్ కింద చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు పంపడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమంలో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం తగదన్నారు. మిషన్ కాకతీయ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ పనులపై సెక్రటేరియట్ నుంచి ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు హరీష్ రావు. మిషన్ కాకతీయ మొదటి, రెండో విడతలో వచ్చిన ఫలితాలపై అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు మంత్రి. నారాయణఖేడ్, ఆందోల్, నర్సాపూర్ ప్రాంతాల నుంచి వలస వెళ్లిన రైతు కూలీలు, ఇతర వృత్తుల వారు తిరిగి సొంతూళ్లకు వస్తున్నట్లు వివిధ జిల్లాల ఎస్సీలు, ఈఈలు మంత్రికి వివరించారు. చెరువులపై ఆధారపడిన మత్స్యకారులు, ఇతర వృత్తుల ప్రజల స్పందన ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. మరో 2 ఏళ్ల దాకా ఉపాధికి డోకా లేదని జనం చెప్తున్నట్టు మంత్రికి వివరించారు ఎస్సీలు. మూడో విడత మిషన్ కాకతీయ పనుల కోసం ఇప్పటి వరకు 20% కూడా ప్రతిపాదనలు పంపించనందుకు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి. మెదక్ జిల్లా నుంచి 268 ప్రతిపాదనలు పంపినందుకు ఆ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులను అభినందించారు హరీష్. అయితే 10 లోపు ప్రతిపాదనలు పంపిన వివిధ జిల్లాల ఇరిగేషన్ అధికారులకు ఛార్జ్ మెమోలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి. పనిచేసిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరిగితే సహించబోనని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లను ఆఫీసుల చుట్టూ తిప్పుకునే సంప్రదాయం పోవాలన్నారు హరీష్. కొందరు ఇంజనీర్లు తమ తీరు మార్చుకోవడం లేదన్నారు. బిల్లుల చెల్లింపులపై పదే తనకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఒకరిద్దరు ఇంజనీర్లతో ఇరిగేషన్ శాఖ అప్రతిష్ట పాలవుతుందన్నారు. మూడో విడత పనుల కోసం వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని అన్ని జిల్లాల ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు. పనులకు జీవో వచ్చిన వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి సాగునీటి వనరు కింద ఉన్న వాస్తవ ఆయకట్టును నమోదు చేయాలని ఆదేశించారు. 46,000 చెరువులకు జియో ట్యాగింగ్ పూర్తి చేసినందుకు ఇంజనీర్లందరినీ అభినందించారు మంత్రి. పనులు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశించారు. ఇక ఆ పనులను ఇతర కాంట్రాక్టర్లతో పూర్తి చేయించాలన్నారు.